సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఓ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. అధికారుల సమక్షంలో పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకొని పెట్రోల్ బాటిల్ లాగేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారుల తీరుతోనే తాను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు రైతు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దొండపాడు శివార్లోని 187, 290 సర్వే నెంబర్లలో తన తాత పేరుపై ఉన్న 12 ఎకరాల భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసినట్టు రైతు నాగరాజు తెలిపారు. రికార్డులో తమ పేరు ఉన్న రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూమి కబ్జాపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకోరుల వద్ద డబ్బులు తీసుకుని అధికారులు వారికే మద్దతు ఇస్తున్నారన్నారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించకపోవడంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు నాగరాజు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదన్నారు.